హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రసం చూపించబోతున్నాను. టమాటో రసం. ఈ రసం ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి కాదు, ఇడ్లీ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల కందిపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 4 తీసుకోవాలి. 4. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక 20 మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. మంచిగా వేగనిచ్చిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసేయాలి. వేరే మిక్సీ గిన్నె తీసుకొని చిన్న అల్లం ముక్క, చిన్న సైజు టమాటాలు ఒక 10 తీసుకున్నాను నేను. ఇవి దేశవాళీ టమాటాలు. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని ఇది కూడా వేసేసుకోవాలి. పులుపుని బట్టి చింతపండు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. అది మిక్సీ పట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా నీళ్ళు అనేవి పడతాయండి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు పడుతుందండి. ఇప్పుడు పౌడర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పులుపుని బట్టి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి మరగనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు మరగనివ్వాలన్నమాట. మనం వేసిన పౌడర్లో పప్పు కూడా ఉంది కదా, ఇదంతా ఉడికి మంచిగా చిక్కగా ఉడుకుతుంది. ఒకవేళ చిక్కదనం వద్దనుకుంటే కొద్దిగా పలచగా కూడా వాటర్ వేసుకోవచ్చు. పులుపు అనేది మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆవాలు చిటపటలాడినప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. టమాటా రసం 6 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవడం. ఎప్పుడు నేను సాంబారు ఎక్కువ వామచారు ఇవన్నీ చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలా టమాటా రసం కూడా చేస్తూ ఉంటాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.